ప్రైజ్ లార్డ్. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మార్కు సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. యేసు వారిని చూచి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తమును సాధ్యమే అన్ను. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, ఈ మాటను మాకు బోధించి మీ నామని మేము తెచ్చుకోమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వీడియో వీక్షిస్తున్నటువంటి మీకు ఏ విషయం వలన అసాధ్యంగా కనబడుతుంది? ఎవరి విషయము మీకు అసాధ్యంగా కనబడుతుంది? దేని విషయమై మీరు ఇది నాకు అసాధ్యమని తలపోసుకుంటూ కష్టపడుతూ దిగులు పడుతూ కూర్చుని ఉన్నారు? అయితే దేవాది దేవుడు, రాజాది రాజు, ప్రభువులకు ప్రభువు యేసు ప్రభు వారు అంటున్నారు, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తమును సాధ్యమేనని. నిజంగా ఈరోజు నీవు ఎవరి పట్ల అసాధ్యము అనుకుని నీవు దిగులు పడి ఉన్నావో, అప్పుల విషయమై నీకు అసాధ్యమైనటువంటి కార్యంగా ఉండొచ్చు కానీ, నిందల విషయమై నీకు అసాధ్యమైన కార్యముగా ఉండొచ్చు కానీ, మనుషుల యొక్క అపోహాల విషయమై నీకు అసాధ్యంగా ఉండొచ్చు కానీ, వాటి నుండి ఎలా తప్పించుకోవాలి, దీని నుండి నేను తప్పించుకోగలనా అని నీవు అసాధ్యంగా ఆలోచిస్తూ కూర్చొని ఉంటే, ఈరోజు నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి ఆ యేసు ప్రభు వారు పలుకుతున్నాడు, ఇది నీకు అసాధ్యమే, అయితే నాకు సమస్తము సాధ్యమని ఆయన స్వహా పలుకుతున్నాడండి. ఈరోజు చనిపోయిన వారిని లేపటం నీకు అసాధ్యమే కానీ, అప్పుల బారినల నుండి తప్పించుకోవడం నీకు అసాధ్యమే కానీ, మనుషుల యొక్క నిందల నుండి తప్పించుకోవడం నీకు అసాధ్యమే కానీ, చదువులో మంచి మార్కులు తెచ్చుకోవడం నీకు అసాధ్యమే కానీ, మంచి పనిని సంపాదించుకోవడం నీకు అసాధ్యమే కానీ, నీ కొడుకుకో కూతురుకో ఒక పెళ్లి చేయాలి అనడం అనేది కూడా నీకు అసాధ్యమైన విషయంగా నీకు కనబడుతూ ఉండొచ్చు. నీ భార్య మా యొక్క మార్పును రావడానికి నీకు అసాధ్యంగా ఉండొచ్చు. నీ భర్తలో మార్పును తీసుకుని రావడానికి నీకు అసాధ్యంగా ఉండొచ్చు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం పలుకుతున్నాడో తెలుసా? నాకు అసాధ్యమైనది ఏది లేదు, నాకు సమస్తము సాధ్యమని ఆయన పలుకుతున్నాడు. ఇప్పుడే లేచి మోకరించి విశ్వసించినట్లయితే ఆ దేవాది దేవుని, ఆ రక్షకుడైనటువంటి యేసు ప్రభు వారిని, ప్రభువా నాకు ఈ పనులలో ఈ కార్యాలలో వీరి వలన సాధ్యంగా ఉన్నాయి ప్రభువా, నీకు సమస్తము సాధ్యం అన్నావు కదా, ఈ కార్యములు నాకు చేసి పెట్టని మనసారా నీవు ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ హృదయములో అంగీకరించి నీవు ప్రార్థించినట్లయితే దేవుడి చెంతకు వచ్చి నీకు అసాధ్యంగా ఉన్న వాటన్నిటినీ సాధ్యపరిచి ఇచ్చి నిన్ను సంతోష సమాధానాలతో నీ హృదయమును నింపుతాడు. ఈ వాక్యమును నీకు నాకు సమాధానమును కలుగు చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.